నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్। ఈ రోజున మనము వరంగల్లో ఉన్నామండి। అతిపెద్ద జాతర అయిన మేడారం జాతర ఈ సీజన్ అనేది వచ్చేసింది। ఈ మేడారం జాతర కోసము భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో ఇలాంటి జాతరను జరుపుకుంటారు। ఆసియాలోనే అతిపెద్ద జాతర అయిన ఈ మేడారం జాతరకి ఎక్కడ నుంచో మారుమూల ప్రదేశం నుంచి కూడా దేశం నలుమూలల నుంచి కూడా జాతర దగ్గరికి వచ్చి భక్తులు సందడిగా ఈ జాతరని జరుపుకుంటూ ఉంటారు। అయితే మేడారం సమ్మక్క సారక్క అనగానే మనకు ఇంకోసారి గుర్తు వచ్చేది బెల్లం। అయితే మన బెల్లాన్ని బంగారంగా ఇక్కడ కొలుస్తూ ఉంటారు। నిలువెత్తు బంగారాన్ని అర్పిస్తాము తల్లి నీకు అంటూ శతకోటి వందనాలు చెప్తూ ఉంటారు భక్తులు। అయితే మూడేళ్లకు సరిపడా ఏదో ఒక రూపంలో వాళ్ళు చూపించాలి అమ్మవారికి నైవేద్యంగా అనే ఉద్దేశంతో బంగారాన్ని చూపిస్తారు, అంటే బెల్లాన్ని। తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం, శర్మ గోల్డ్ కంపెనీ। అయితే మనము ఎంత వెయిట్ అయితే ఉన్నామో అంత వెయిట్ బెల్లాన్ని అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు, దాన్నే బంగారం అని అంటూ ఉంటారు। అయితే ఈ సీజన్ లో ఎక్కువగా ఈ బంగారం అయితే సేల్ అవుతూ ఉంటుంది। మనం ఇక్కడ హోల్సేల్ షాప్ దగ్గర ఉన్నాము। అసలు ఈసారి జాతరకి ఎంత పెద్ద ఎత్తులో బంగారాన్ని ఇక్కడ కొనుగోలు చేస్తున్నారు వ్యాపారస్తులను అడిగి మరియు భక్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం రండి। ప్రస్తుతం మనం ఒక వ్యాపారస్తుడి దగ్గర ఉన్నామండి। అయితే బంగారాన్ని ఇక్కడ వ్యాపారస్తుడు ఇక్కడ సేల్ చేస్తూ ఉంటాడు, ఆయన అడిగి తెలుసుకుందాం। సార్ నమస్తే అండి, మీకు సుమన్ టీవీకి స్వాగతం। నమస్తే మేడం। ఎలా ఉందండి ఇప్పుడు జాతర ఎఫెక్ట్ ఎలా ఉంది? ఎక్కడెక్కడి నుంచి మీ దగ్గరికి వస్తుంటారు భక్తులు? పాత జిల్లా మొత్తం వస్తారు మేడం, వరంగల్ ఉమ్మడి జిల్లాగా మొత్తం వస్తారు। ఇక్కడ నుంచి మైబాద్ కానీ మంగపేట, ఏటూరు నాగారం, భూపాలపల్లి, ములుగు, జనగాం టోటల్ అంతటా వస్తుంది ఇక్కడికి। అయితే బంగారం రేట్లు ఎట్లా ఉన్నాయండి? ఈ 35 నుంచి 65 వరకు ఉన్నాయి మేడం। 35 నుంచి స్టార్ట్, 35 రూపాయల నుంచి 65 వరకు ఉన్నాయి। కేజీ బుట్ట కూడా దొరుకుతుందా? అన్ని దొరుకుతాయండి ఇక్కడ। మనకి 10 కేజీలు కావాలన్నా ఒక బుట్టలో ఇచ్చేస్తారు। 10 కిలోలే ఉంటాయి, 12 కిలోలే ఉన్నాయి, కిలో బాక్సులు, హాఫ్ కేజీ బాక్సులు, పావు కిలో బాక్సులు అన్నీ ఉంటాయి। రకానికి ఒక్కటి ఉన్నాయి, క్వాలిటీని బట్టి కూడా ఉన్నాయి రేట్లు। ఎక్కువ మంది మనకి బంగారము ఇట్లా పంచడం ఇబ్బంది అవుతుందని చక్కెర కూడా తీసుకుంటూ ఉంటారు కదా, ఎలా ఉంది? చక్కెర కూడా పోతుంది మేడం, బాగానే చక్కెర కూడా పోతుంది ఈ ఇయర్। ఎలా ఉందండి దాని రేట్? ఎట్లా ఉంది? చక్కెర 39 నుంచి 40 వరకు ఉంది। 40 అవును। ఈ జాతర వరకే ఉంటుందా అండి ఎఫెక్ట్? తర్వాత కూడా ఇస్తూ ఉంటారా ఇట్లా నిలువెత్తు? ఇంత లేదు, అంటే ఎవరో ఒకసారి అట్లా పోతారు మొక్కులు చెల్లించుకునే వాళ్ళు। ఇప్పుడైతే చాలా మంది పోతారు మేడం, 3 ఏళ్ళకి ఒక్కసారి మాత్రం? 2 ఏళ్ళకి ఒకసారి। అవును మేడం। ఓకే ఓకే, జాతర టైంలో ఎక్కువ వస్తుంటారు? ఎక్కువ వస్తారు, చాలా మంది వస్తారు। రైట్ అండి, నేను కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను, మీ దగ్గరకు వచ్చిన భక్తులను కూడా అడుగుతాను। అంటే మీ దగ్గర తరాజు లాగా ఉంటుందా అండి? అది లేదు ఇప్పుడు, అది పర్మిషన్ లేదు, ఓన్లీ వేయించి కంటే ఇదే మిషన్ లేదు, బంగారం కొలిసేసి ఇస్తారు। సరే, ఇప్పుడు భక్తులు వచ్చేటప్పుడు మనం కంపల్సరీ ఆధార్ కార్డు తీసుకురావాలని కొత్త రూల్ పెట్టారు కదా బెల్లం అమ్మకానికి? అవును మేడం, ఎక్సైజ్ వాళ్ళు బెల్లం మిస్క్యూర్ కాకుండా ఎవరికి ఇచ్చారు అనేది ఆధార్ కార్డుతోనే ఫోన్ నెంబర్ అని రాసుకొని ఇస్తున్నాం మేడం। ప్రతి ఒక్కరు తీసుకొస్తున్నారు? ప్రతి ఒక్కరు తీసుకొస్తాం, అది రూల్ ఎక్సైజ్ వాళ్ళు రూల్ చేస్తున్నారు। బంగారం కొనుగోలు చేయడానికి భక్తులు కొంతమంది ఇక్కడికి వచ్చారండి, వారిని అడిగి తెలుసుకుందాం। మీ పేరండి? పర్ణిక అండి। ఎక్కడి నుంచి వచ్చారు? రైల్వే గేట్ పెరుకోవాడ నుంచి వచ్చాము। ఓకే, ఇప్పుడు ఎవరికండి మొక్కు? మా పాపకండి। అవునా, అంటే ఎవ్రీ ఇయర్ ఎవరికో ఒకరికి ఇస్తూ ఉంటారు? ఎవ్రీ ఇయర్ ఎవరికో ఒకరికి ఇస్తాం। లాస్ట్ ఇయర్ మా సార్కి ఇచ్చాము, ఇప్పుడేమో పాపకి ఇస్తున్నాం। ఓకే, ఎప్పుడు వెళ్తారు మరి మేడం? ఇప్పుడు వెనస్డే వెళ్దాం అనుకుంటున్నాం మేడం। అంటే జాతరకు ముందే వెళ్తాం? జాతరకు ముందే వెళ్తాం అనుకుంటున్నాం। ఈ పాప కేజెస్ ని బట్టి ఇస్తుంటాం? అవును మేడం, 8 కేజెస్ ఉంటే 8 కేజెస్ ఇచ్చేస్తున్నాం। ఇక్కడే జోకి ఇక్కడే చేస్తున్నాం మేడం। ఓకే, థ్యాంక్ యూ అండి। మీ పేరండి? కవిత। ఓకే, ఇక్కడికి బెల్లం కొనుక్కోవడానికి వచ్చినారా? అవును, బంగారం అంటారు కదా, బంగారం అంటాం। ప్రతి సంవత్సరం ఇస్తుంటారా జాతరకి? ఇస్తాం। అంటే ఎవరైతేనా మొక్కుకుంటారా ఎట్లా? ఎత్తు బెల్లం వేయని ఇస్తాం। అట్లా కాకుండా కూడా మొక్కులలో కూడా కిలో బెల్లం అట్లా ఇస్తుంటారు కదా, ఎప్పుడైనా బంగారం ఇస్తుంటారా చక్కెర ఏదైనా? ఏది ఇష్టం ఉంటే అదే ఒక। అవును। ఎప్పుడు వెళ్తున్నారమ్మా మరి జాతరకి? వారం తర్వాత వెళ్తాం। ఇప్పుడు ఫ్రీ బస్సులు పెట్టారు కదా, మీకు ఇంకా జాతరకి వెళ్ళడానికి ఈజీ కదా, ఇప్పుడు ఏమనిపిస్తుంది మీకు అట్లా పెట్టడం వల్ల? అట్లా పెట్టడం వలన ఫ్రీ అన్నట్టుగా చాలా ఇబ్బంది అవుతుంది కదా, జనాలు ఎక్కువ। అవును, బస్సులు ఎక్కువ చేస్తుంటారని అడగండి మీరు కూడా, వాళ్ళు బస్సులు ఎక్కువ చేస్తారు। సరే, ఇప్పుడు మీరు జోక్కున్నారా బెల్లం? జోక్కున్నాం। ఎవరి కోసం మొక్కారండి ఈసారి ఇప్పుడు మాత్రం దేవుని తీసుకుపోతాను। ప్రతి సంవత్సరం వేరే ఇట్లా గొల్లదేవుని పట్టణాలని ఉంటాయి, పట్టణాల కోసం తీసుకువెళ్తాను। మీ పేరండి? హైమావతి గారు, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? రంగేపేట। బంగారం తీసుకున్నారా? తీసుకున్నాం। ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి తీసుకుంటారా? ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకు ఒక్కసారి। ఎవరైతే ఎత్తు బంగారం అనుకుంటారా లేకపోతే అమ్మవారికి కిలో బంగారం అట్లా ఇస్తుంటారా?
మొక్కుకుంటే ఎత్తు బంగారం ఇస్తాం, ఇక లేదు అంటే అమ్మవారికి అప్ప చెప్తాం. ఎంత ప్రతి 2 ఏళ్ళకి ఒకసారి చేస్తూనే ఉంటారా? ప్రతిసారి ఇక్కడికే వచ్చి తీసుకుంటారా? ఇక్కడికే వస్తాను. ఎట్లున్నాయండి మరి బెల్లం రేట్లు? బెల్లం రేట ఎత్తు బంగారం 44 ఉంది పీసులు. అంటే కిలో కూడా దొరుకుతుంటాయి? కిలో అది 45 పడుతుంది. ఏది తీసుకుంటారు ఎక్కువ? సగం ఇది సగం చక్కెర తీసుకుంటాం. చక్కెర కూడా ఇస్తుంటారు. ఎందుకు మరి అలా? అంటే పంచడానికి వీలవుతుంది. ఇది బెల్లం ఖరాబ్ అవుతుంది కదా అని చక్కెర కూడా తీసుకుంటాం. అయితే ఇప్పుడు ఆధార్ కార్డు తీసుకురావాలి కంపల్సరీ అంటున్నారు కదా, దాన్ని ఎట్లా మీరు తీసుకొస్తున్నారా? ఇప్పుడైతే ఏం లేదు, అంతకుముందు సరే అయితే ఆధార్ కార్డు చూపెట్టిళ్ళు, ఇప్పుడైతే ఆధార్ కార్డు అయితే ఏం లేదు.